ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకు అలుముకున్నప్పుడు దేవుడు వాళ్ళని తప్పించలేదా అని అంటూ ఉంటారు. ఒకటి మీరు జాగ్రత్తగా, సునిశ్చితంగా, శ్రద్ధ కలిగి, బుద్ధి కలిగి ఆలోచించండి. అప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో లేరా? ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమాస్వరూపి మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఘనమైన ప్రశస్తమైన నామములో మీరు మమ్మల్ని నాయన ఏర్పాటు చేసుకున్న నీ మహాకృపను బట్టి ఏమిచ్చినా మేము మీకు రుణములు చెల్లించుకోలేం ప్రభువా. తండ్రి, మా మీద మీరు చూపించిన శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మా జీవితకాలం అంతయు నాయన మేము స్తుతించినా మీకు రుణస్థులముగానే ఉన్నాం. తండ్రి, ఇదిగో ప్రభువా, నీ యొక్క రాకడను, సృష్టికి చివరిగా జరగబోయేటువంటి సంగతులను మేము ధ్యానించుకోవడానికి మీరు కృపనిచ్చారు. వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలంతటినీ కూడా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించండి. మారు మనసును దయచేయండి. జీవం కలిగిన తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క 6వ అధ్యాయాన్ని మేము ధ్యానించుకొని ఉండగా మీరు మాకు తోడై ఉండండి. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. దేవా, మీ సత్యమును మాకు తెలియచేయండి. మా సొంత ఆలోచన, మా జ్ఞానముతోటి కాక కేవలం మీ ఉద్దేశం ఏమై ఉన్నది అనేటువంటి ఆశ కలిగి మేము ధ్యానించడానికి సహాయాన్ని దయచేయండి. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ 4వ ముద్రను మేము ధ్యానించుకోవడానికి మీ సహాయాన్ని మేము వేడుకుంటూ ఉన్నాం. నీ కృపలోనైనా మమ్మల్ని నడిపించండి. మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎండిన ఎముకల సైతం జీవాన్ని పొందుకున్నాయి. మీరు మాట్లాడితే ప్రపంచ నిర్మాణాలు జరిగినాయి. తండ్రి, మీరు మాతో మాట్లాడండి, మేము బ్రతుకుతాం. మీ మాటల్లో ఉన్నటువంటి జీవం మా జీవితాలలో ఎన్ని అద్భుతాలు చేయనయ్యున్నదో ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయాన్ని దయచేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వచనాలను చదువుతూ ఉన్నాను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇక్కడ మనం చదువుకున్న ఈ 2 వచనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో 4వ ముద్రను విప్పదీశారు. ఆ గ్రంథపు చుట్టకు ఉన్నటువంటి 4వ ముద్రను విప్పదీశారు. విప్పదీసిన తరువాత 4వ జీవి, ఎగురుచున్న పక్షిరాజు ముఖము కలిగినటువంటి ఆ 4వ జీవి యోహాను గారును పిలిచారు. యోహాను గారు వచ్చి చూడగా ఆయనకు కనబడినటువంటిదే ఈ 2 వచనాలలో వ్రాశారు. 4వ ముద్రను విప్పదీసినప్పుడు ఏమి జరిగింది అనేటువంటిది ఈ 2 వచనాలలో స్పష్టంగా ఉన్నది. ఎప్పుడైతే యోహాను గారు చూస్తూ ఉన్నారో, పాండుర వర్ణము కలిగినటువంటి ఒక గుర్రము కనబడినది. పాండుర వర్ణము అనగా నలుపు, తెలుపు 2 కూడా మిక్స్ అయినటువంటి కలరు. చూడడానికి ఒక 70% తెల్లగానే కనబడుతూ ఉన్నా కానీ నలుపు ఒక 30% మిక్స్ అయినట్లుగా ఉండేటువంటి రంగునే పాండుర వర్ణము అంటారు. చూడడానికి తెల్లగా కనబడినప్పటికీ కూడా అది తెల్లని గుర్రము అనడానికి లేదు. తెల్లని గుర్రము అనేటువంటిది ఎక్కడా కూడా మిక్సింగ్ లేనటువంటి రంగుని తెలుపు అంటాం. కానీ ఇందులో నల్లని రంగు అనేటువంటిది మిక్స్ అవ్వడం వలన ఒక విధమైన బూడిద కలర్ కనపడుతుంది. ఆ బూడిద కలర్ అనేటువంటి దానినే సుమారుగా దరిదాపుగా ఉన్నటువంటి ఆ రంగునే
పాండుర వర్ణము అని చెప్పేసి అంటారు. ఈ గుర్రము కాలము, ఈ గుర్రము వచ్చినప్పుడు ఈ గుర్రము యొక్క కాలము 7 నెలలు ఇవ్వబడింది. కానీ ఈ గుర్రము యొక్క ప్రభావము, దీని వాతావరణము 7 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఆ 7 నెలలతో పాటు ఆ ముద్ర పరిపూర్ణంగా అంతమైపోతుంది అనడానికి లేదు. క్రైస్తవులను చంపడము 7 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. కరువు 7 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. ఈ వచ్చినటువంటి తెగులు కూడా 7 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గుర్రము పాండుర వర్ణము కలిగినటువంటిది. దాని మీద ఒకడు కూర్చొని ఉన్నాడు, వాని పేరు మృత్యువు అని వ్రాయబడి ఉన్నది. మృత్యువు అనేటువంటి వాడు ఆ కాలములో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాడు కారకుడై ఉన్నాడు. ప్రపంచమంతటా కూడా ఆ పాండుర వర్ణము అనగా మరణాలు అధికముగా ఉండడానికి, మనుషులు చనిపోవడానికి మృత్యువుగా వచ్చేటువంటి వాడే ఆ క్రీస్తు విరోధి నియంత. ఈ క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ప్రవేశపెట్టినటువంటి మొదటి 2 ఏమై ఉన్నవి? ఒకటేమో ఖడ్గాన్ని ప్రవేశపెట్టాడు, రెండవదిగా కరువును ప్రవేశపెట్టాడు, మూడవదిగా ఏమి ప్రవేశపెడుతున్నాడంట ఇక్కడ ఒకసారి స్పష్టంగా చదువుదాం. 8వ వచనం, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళ లోకము వీడిని వెంబడించటం ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాతాళ లోకం అంటే పాతాళంలో ఎవరు ఉన్నారు? సర్వసాధారణంగా మనం ఆలోచించే ఆలోచన, దేవునిని అంగీకరించినటువంటి వారు, పాపము చేసిన వారు, దుర్మార్గమైన జీవితము జీవించిన వారు, అక్రమమైన జీవితము జీవించిన వారు, నీతిని న్యాయాన్ని విడిచి అనీతిని అక్రమాన్ని వెంటాడి చనిపోయినటువంటి వారు పాతాళానికి వెళతారు అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి సత్యము. ఈ పాతాళము నుంచి తీర్పు తర్వాత నరకానికి వెళ్ళేటువంటి విషయం అది వేరు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునిని ఎరుగినటువంటి వారే, అనీతిని అనుసరించినటువంటి వారే. మరి వీళ్ళందరూ కూడా వీడి వెనక ఎందుకు వస్తూ ఉన్నారు? పైగా భూమిపైన ఎందుకు వస్తూ ఉన్నారు? నిజానికి మనిషి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని పాపము వలన, పాపములోనే ఉండగా చనిపోతే అతని ఆత్మ పాతాళానికి వెళుతుంది. పాతాళానికి వెళ్ళినటువంటి వాడు మరలా తిరిగి భూమి మీదకి ఎట్లాగూ వస్తాడు? రాడు. చాలామంది దెయ్యం పట్టినటువంటి వాళ్ళు మేము వాడిని వీడిని అని ఏదో చనిపోయినటువంటి మనిషి పేర్లు చెప్తారు. గతంలో కూడా నేను చెప్పినటువంటి జ్ఞాపకం నాకున్నది. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క బయోడేటా, వాని యొక్క పరిస్థితి, వాడు ఉండేటువంటి విధానము అన్నీ కూడా ఆదియందు దేవుడు నెట్టివేసినప్పుడు పాతాళ బిళములో దాచిపెట్టబడినటువంటి వారు, తీర్పు కోసం భద్రం చేయబడినటువంటి వారు, వాళ్ళు మరలా తిరిగి భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు వచ్చేటప్పుడు ఎవని పేరు మీద వస్తారు? ఎవడైతే భూమి మీద విచ్చలవిడితనంగా జీవించి పాపపు కార్యాలు అధికముగా చేస్తాడో వాడి పేరు మీద బయటికి వస్తారు. వచ్చి నేను పలానా వాడను, ఇదిగో పలానా చోట అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మనుషులను తప్పుదారి పట్టించడానికి, చనిపోయిన మనిషే తిరిగి మరలా భూమి మీదకి వచ్చాడా అన్నట్టుగా వాళ్ళ మాటల యొక్క భావాన్ని వ్యక్తపరుస్తారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అటువంటిదే. పాతాళము వాడిని వెంబడిస్తూ ఉన్నది అనంటే పాతాళములో చనిపోయినటువంటి మనుషుల ఆత్మలు కాదు, పాతాళములో దాచబడినటువంటి ఆ దురాత్మ సమూహము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 2 చోట్ల ఉన్నారు దురాత్మ సమూహాలు. ఒకటేమో వాయుమండలములో ఉన్నారు, ఒకటేమో పాతాళ బిలములో ఉన్నారు. పాతాళ బిలములో ఉన్నటువంటి వారి మీద ఒకడు నాయకుడిగా ఉన్నాడు, వాయుమండలములో ఉన్నటువంటి వారి మీద ఒకడు నాయకుడిగా ఉన్నాడు. వాయుమండలములో ఉన్నటువంటి దురాత్మలు మనుషుల మనస్సులను చెడగొడతారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనుషుల మనస్సులను చెడగొడతారు.
చెడు ఆలోచన రావడానికి కారణము వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మలు. వీరు కూడా మనుషులలో నివాసం చేస్తారు. ఒకడు వ్యభిచారానికే బానిస అయిపోయాడు. వానికి వృద్ధాప్యం వచ్చినా కానీ ఆ వ్యభిచారపు వాంఛ వానిలో తాండవం చేస్తూ ఉన్నది అన్నంటే, దొంగతనం చేసేటువంటి వాడు వయసు మీరిపోయిన దొంగతనం చేయడానికి వాడి బుద్ధి పడగవిప్పినట్లుగా కొట్టుకుంటూ ఉన్నదన్నంటే, వాడిలో నివాసము చేసే ఆ వాయుమండల సంబంధమైన దురాత్మ ప్రభావమే. రెండవది, పాతాళములో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయినటువంటి మనుషుల యొక్క పేర్ల మీద బయటికి వస్తారు. వారు వచ్చి వేరొక మనిషిలో ప్రవేశించి వేరొక మనిషి ద్వారా మాట్లాడుతూ, మేము పలానా వ్యక్తిమి, అప్పుడు చనిపోయాము, ఇదిగో ఇట్లా ఉన్నారు, నా భార్య పేరు ఇది, లేదా నా భర్త పేరు ఇది, నా కుమారుని పేరు ఇది, నేను వాళ్ళ అత్తను, వీళ్ళ మావను, ఈ సోదంతా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా బైబిల్ పట్టుకున్నటువంటి విశ్వాసులు కూడా నోరు తెరుచుకొని వినేటువంటి ప్రమాదం వచ్చింది ఇప్పుడు క్రైస్తవ్యంలో. నిజానికి గమనించాలి, బైబిల్ చెప్పిన సత్యాన్ని బైబిల్ చదివితే ఆ వాక్యము మనకు అవగాహన అవ్వాలి. ఒక మనిషి చనిపోతే తిరిగి మరలా భూమి మీదకి రాడు, వాని ఆత్మ కూడా రాదు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోయేటంత వరకు వాడు పాతాళములో ఉండవలసిందే. తీర్పు దినము వరకు వాడు పాతాళములో ఉండవలసిందే. మరలా తిరిగి భూమి మీదకి వచ్చేటువంటి అవకాశమే లేదు. మరి వీరెవరు? అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పాతాళము వాడిని వెంబడించును అన్నంటే, చనిపోయినటువంటి వారి పేరుతోటి ఈ దురాత్మ సమూహం బయటికి వస్తారు. మీకు మచ్చుకు ఇంతకు ముందు ఒక మాట చెప్పాను. యెజబేలు ఎప్పుడో రాజుల కాలంలో చనిపోయింది. కానీ యెజబేలు యొక్క పేరును మోసుకొని వచ్చినటువంటి దెయ్యము, దురాత్మ ఈ ప్రకటన గ్రంథంలో కనపడిద్ది. సంఘాలకు హెచ్చరికలు చేసేటప్పుడు అక్కడ యెజబేలు వంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి మాట మనం చదువుకుంటాం కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, తాను ప్రవక్తనని చెప్పుకొనుచు ఉన్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచు ఉన్నావు. యెజబేలను స్త్రీ అన్నట్టే నిజంగా బతికుందా? లేదు, చనిపోయింది. కానీ ఆ పేరు మీద వచ్చినటువంటి దురాత్మ చేస్తూ ఉన్నటువంటి క్రియలను వ్రాయించారు ఇక్కడ. వాడు స్త్రీలలోనికి జొరబడి ఆ దురాత్మ యొక్క ప్రభావాన్ని ఆ యెజబేలు అనే పేరుతోటి వాడు ఇంకా మోసుకుంటూనే వస్తూ ఉన్నాడు. చూడండి, ఈ విధముగానే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ ముద్రను విప్పదీసినప్పుడు చాలామంది ఈ రీతిగానే ఉంటారు. మనుషులు వాళ్ళ కండిషన్లో ఉండరు, వాళ్ళ యొక్క ఆధీనంలో వారు ఉండరు. ఈ దురాత్మలు వచ్చి మనుషులలో నివాసము చేస్తూ, మేము ఫలానా వాళ్ళము, మేము ఈ రీతిగా చేసాము, ఆ రీతిగా చేసాము అని చెప్పేసి లేనిపోయినటువంటి మాటలు, ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపరచేటువంటి మాటలు, సేవకులను సైతము కూడా తప్పుదారి పట్టించేటువంటి మాటలు. వీళ్ళు మరలా నీతి ప్రవర్తన కలిగినటువంటి వారిగా కనపడతారు. ఇది గొప్ప విషయం కాదు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడో చెప్పాడు మనకి. ఆ పౌలు గారు చెప్పినటువంటి మాటను కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14-15 వచనాలను చదువుతూ ఉన్నాను. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అసలు వీడి బాధ ఏందండి? వీడి గురించి మనం ఎప్పుడన్నా క్లియర్గా ఆలోచన చేశామా? వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు అని అంటే దొంగ వేషం ధరించుకుంటున్నాడు అనే కదా అర్థం. వాడు ఉన్నటువంటి స్థితి జనము చూస్తే, మనుషులు చూస్తే, విశ్వాసులకు అర్థమైతే వీడిని ఏమనుకుంటారు? అసహ్యించుకుంటారు, నెట్టివేస్తారు. వీడు దురాత్మ, వీడు దెయ్యము, వీడి వల్ల మనకు హాని, వీడి వల్ల మనకు ప్రమాదము, వీడి వల్ల మనకు నరకం వస్తుంది అని ఆలోచించుకుంటారు. కానీ వాడు ఆ రీతిగా రాడు. ఒక అఫీషియల్ పర్సన్ కనుక షూటు కోటు వేసుకొని ఎట్లా వస్తాడో ఆ రీతిగా వీడు మనుషులకు కనబడతాడు. చక్కని దేవుని దూతగా, వెలుగు కలిగినటువంటి దేవుని దూతగా. మనుషులు చూస్తే విశ్వాసులు కూడా పసిగట్ట లేనటువంటి ఒక మహామహిమ కలిగినటువంటి వాడిగా వీడు కనబడతాడు. ఇంకా ఉన్నారు చూడండి, వాడి సమూహం గురించి చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఏమంటున్నాడో, గనుక వాని పరిచారికులను
నీతి పరిచారకులు వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వాళ్ళు ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. ఈడు కూడా భయపడిపోయి తీర్పు దినాన నా గతి ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించుకొని వీలైనంత వరకు మనుషులను చెడగొట్టే దేవుడు ఒకవేళ ఆ శిక్షను నాకు తగ్గిస్తాడేమో అనేటువంటి ఒక చండాలపు బుద్ధి కలిగి వాడు ఉన్న స్థితిలో వాడు కనపరుచుకోకుండా, ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు నాకు అర్థం కావట్లేదు, సేవకులు మేకప్ వేసుకుంటారే, ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టి, సహజ సౌందర్యాన్ని విడిచిపెట్టి చాలామంది సేవకులు మేకప్ కిట్లు పట్టుకొని వాళ్ళ వెనక కొంతమంది ఉన్నారని ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. ఆ రీతిగానే వీడు కూడా వాడికి పై మేకప్ వేసుకుంటాడు. వాడు ఉన్నటువంటి అంధత్వము, వాడు ఉన్నటువంటి వికారము, వాడు ఉన్నటువంటి ఆ యుద్ధముఖము మనుషులు కనబడడానికి లేకుండా ఒక దేవదూతలాగా మనుషులకు కనబడతాడు. వెలుగు కలిగినటువంటి వాడిగా మనిషికి కనబడతాడు. ఆ సమూహం అంతా కూడా ఇదిగో ఈ పాండుర వర్ణము కలిగిన పాండుర రంగు కలిగినటువంటి గుర్రం మీద కూర్చున్న వాడి వెంట వస్తూ ఉన్నారంట. వాడి సమూహం అంతా ఈయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వీడి వలన కూడా కొంతమంది చనిపోతారు. అదేంటండి, వీడి వలన ఎట్లా చనిపోతారు? మనుషులలోనికి దురాత్మలు జొరబడినందువలన మనుషులు చనిపోతారా అని మీరు అడుగుతారేమో. దానికి చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు 2000 దెయ్యాలు పట్టినటువంటి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు వానిలో 2000 దెయ్యాలు నివాసం చేస్తూ ఉన్నాయి కనుక ఆ వ్యక్తి మాట్లాడుతూ ఏమని అంటూ ఉన్నాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మా సమయము రాకముందే మమ్మల్ని పాతాళములో బంధించి వేయడానికి వచ్చావా అని చెప్పేసి సంభాషణ జరుగుతూ వానిలో ఉన్నటువంటి 2000 దెయ్యాలు దేవునికి భయపడి, యేసుక్రీస్తుకు భయపడి, ఒకవేళ నువ్వు మమ్మల్ని ఇతనిలో నుంచి బయటికి పంపించి వేయను ఉద్దేశించిన ఎడల పాతాళమునకు మాత్రం పంపించబాకు. దురాత్మ చెప్పినటువంటి మాటలు యేసుక్రీస్తు ఎందుకు విన్నాడు అనేటువంటి మాటను ఏదో దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు విషయం తెలిస్తే నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి దేవుడు తీర్పులోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు వాళ్ళని. ఆ తీర్పులోనికి వచ్చిన తర్వాత వారి అగ్నిగుండానికి నెట్టివేయడమే. పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? చదువుతారా మాట ఒకసారి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యోహాను గారికి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నటువంటి మాట, ఈయన పరలోకము వెళ్ళక మునుపు చెప్పిన మాట. దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళి గ్రంథపు చుట్టను తీసుకొని ఆ ముద్రలు విప్పదీయడానికి ముందు చెప్పినటువంటి మాట, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు. వీళ్ళందరినీ ఎందుకు దేవుడు ఈ రీతిగా బయట సంచారం చేయడానికి పర్మిషన్ ఇచ్చాడయ్యానంటే పాపము పండాలి, పాపము పండాలి. అబ్రహాంతో దేవుడు చెప్తాడు కదా, అమోరీయుల యొక్క పాపము ఇంకను సంపూర్ణము కాలేదు అంటాడు. దేవుడు ప్రతి మనిషికి కొలమానం పెట్టాడు. దురాత్మకు కూడా ఒక కొలమానం ఉన్నది. 7 సంవత్సరాలు వాడికి అధికారం ఇవ్వడానికి కారణము కూడా అదే. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక్క గంట కూడా వాళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు. వాడి సమూహము పాతాళములో బంధించి వేయబడతారు. మనుషులలో ఆలోచన పెట్టగలిగేటువంటి దురాత్మలు కానీ, మనుషులలో జ్వరబడి నేను ఫలానా వ్యక్తిని అని చెప్పేసి సింధులేసి తల్ల బగలగొట్టుకొని కాళ్ళు బగలగొట్టుకొని లేనిపోయిన నాలుక మడతబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి మేము ఒక పెద్ద దైవాంశ సంభూతలమని చెప్పుకుంటారు కదా. అటువంటి వాళ్ళు అందరికీ ఇక అవకాశము లేకుండా ఆ దురాత్మ సమూహం అంతటిని తీసుకెళ్ళి పాతాళములో బంధించి వేస్తాడు దేవుడు, బంధించి వేస్తాడు. అప్పటి వరకు కూడా వాళ్ళు భూమి మీద సంచారం చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది దురాత్మలు వేడుకొనగా దేవుడు ఎందుకు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాడు, ఆ పందులలోనికి ఎందుకు పంపించాడు అని తెగ మాట్లాడేస్తున్నారు. అర్థం చేసుకోండి, వాక్యము నీ మనసుతోటి మీ పాస్టర్ గారి మనసుతోటి ఆలోచన చేయక
వినినటువంటి బోధతోటి ఆలోచన చేయక వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వాక్యం చదవాలని ఆశ కలుగుతుంది. వాక్యం చదివేటప్పుడు దేవుడు ఏమి చెప్తున్నాడని చదువు. ఇదిగో ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి చదివితే ఉపయోగం లేదు. నీకు 100 సంవత్సరాలు చదివినా బైబిల్ అర్థం కాదు. కొంతమంది మేము పండితులం అంటున్నారు, అన్యులు, దేవుని ఎరుగినటువంటి వారు, మేము బైబిల్ని తిరగేసాం బోర్లేసామని చెప్తున్నారు. నువ్వు బైబిల్ని తిరగేసినా బోర్లేసినా మిక్సీలో వేసుకొని నువ్వు తాగినా కానీ నీకు అర్థం కాదు. అది బైబిల్ చదివే విధానం ఒకటి ఉంది. దేవుడు ఏమి చెప్తున్నాడా అనేటువంటి మనస్సు కలిగి చదవాలి. దేవుని ఉద్దేశం ఏమిటని చదవాలి. దేవుడు ఈ వచనాలలో మనకి ఏమి బోధిస్తూ ఉన్నాడు అనే ఆయన మనస్సు కలిగి చదవాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో సంచకరువుగా దేవుడు ఉంచాడు. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ పట్టుకోవటం, బాప్తిసం తీసుకొని వాళ్ళ గురించిలేండి నేను మాట్లాడుతుంది. మేము బైబిల్ని చదివేశాము, ఆ దరి నుంచి ఈ దరి దాకా ఒక అక్షరం కూడా వదిలిపెట్టకుండా చదివినా నీకు ఏం ఉపయోగం చెప్పు? దేవుని మనస్సు కలిగి చదవాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో చదవాలి, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇక్కడ చూడండి, ఈ యొక్క 4వ ముద్రలో ఈ పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద కూర్చుని ఉన్నటువంటి వాడి పేరు మృత్యువు. వాని వెనక వెళుతూ ఉన్నటువంటి పాతాళ లోకపు సమూహం ఎవరయ్యా అనంటే ఈ పాతాళములో ఉన్నటువంటి దూతలు, పాతాళ బిళములో దాచబడినటువంటి దూతలు. వీళ్ళు కొంతవరకు బయటికి రావడానికి ఆల్రెడీ దేవుడు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళ పాపము పరిపక్వమైనప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి పూర్తిగా పాతాళములో బంధించి వేసి తీర్పు దినాననే బయటికి తీస్తాడు. ఆ తీర్పు దినాన వీళ్ళకి తీర్పు తీర్చేది ఏమి లేదు, అగ్నిగుండంలోనికి నెట్టివేయడమే. అయితే గమనించండి, ఇక్కడ ఈ మృత్యువు అయినటువంటి వాడు దరిదాపుగా ప్రపంచమంతటా ఉన్నటువంటి జనసమూహంలో ఆ కాలానికి ఒక 1000 కోట్ల మంది అంచనా వేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి 800 కోట్ల మంది అంటూ ఉన్నారు. ఆ కాలానికి 1000 కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి ఒక అంచనా వేసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా అంటారు, నేను అంచనా అని చెప్తున్నాను. 1000 కోట్ల మంది వేసుకుందాం. ఈ 1000 కోట్ల మందిలో 1/4 వంతు మంది మీద వీడికి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఇక్కడ ఆ వచనం కూడా స్పష్టంగా ఉన్నది. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. 4 రకాల మరణాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మొదటిది, 2వ ముద్ర విప్పదీసినప్పుడు వచ్చినటువంటి యుద్ధము. క్రైస్తవులను లేకుండా చేయాలి అని, యూదులను ఇశ్రాయేలీయులను లేకుండా చేయాలి అని ఒక చెడ్డ అభిప్రాయముతోటి వాడి సైన్యము, క్రీస్తు విరోధి సైన్యము చేస్తూ ఉన్నటువంటి ఆ యుద్ధములో ఖడ్గము వలన కొంతమంది చనిపోతారు. ఖడ్గమునే వాడతారా అని అంటే అది ఒక ఆయుధం, ఇంకా ఏదైనాను కానీ వాడవచ్చు. వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ వెఫన్కి, ఆయుధానికి గుర్తుగా దేవుడు ఖడ్గము అని వ్రాయించాడు. ఆ ఖడ్గము వలన మనిషి పరిశుద్ధుడై ఉండి రక్తము చిందిస్తే ఒక కోవకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదు అనీతిమంతులుగా ఉండి విశ్వాసము లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, బాప్తిసం తీసుకున్నా కానీ నామకార్థ క్రైస్తవ్యంలో ఉండి పాపమును అనుసరిస్తూ ఆ పాపములోనే జీవిస్తూ చనిపోయినటువంటి వాళ్ళు పాతాళానికి వెళ్ళవలసిందే. ఈ 2 మార్గాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ కాలములో అనగా 2వ ముద్ర విప్పదీసినది మొదలుకొని 7 సంవత్సరాల వరకు చంపబడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇదే. 2వ రకంగా ఇంకొంతమంది చనిపోతారు. అది ఏ రీతిగా? కరువు వలన కొంతమంది చనిపోతారు. వాడు నల్లని గుర్రం మీద వచ్చాడు త్రాసు పట్టుకొని. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో 3వ ముద్రను విప్పదీసినప్పుడు త్రాసు పట్టుకొని వచ్చినటువంటి వీడు, నల్లని గుర్రం మీద వచ్చినటువంటి వీడు ప్రపంచమంతటా ఆయా ప్రాంతాలలో, కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ కరువు వచ్చి మనుషులు చనిపోతారు. ఈ కరువు వల్ల చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క 4వ భాగంలోనే ఉన్నారు.
ఇక మూడవదిగా ఇప్పుడు ఈ యొక్క 4వ ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో విప్పదీసినప్పుడు వీడు పాండురవర్ణము కలిగినటువంటి గుర్రం మీద వచ్చి ఒక తెగులును వాడు ప్రపంచమంతటా ప్రవేశపెడతాడు. మీ అందరికీ తెలుసు తెగులు వస్తే ఎట్లా ఉంటుందో. 2 మాటలు చెప్తాను. కరోనా వచ్చినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి యావత్ ప్రపంచమంతటా నెలకొన్నది. ఆ కరోనా వలన వచ్చినటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేశమంతటా కరోనా ఉన్నప్పటికీ కూడా చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యను లెక్కగట్టారు. కొంతమంది దానిని జయించారు, వ్యాక్సిన్స్ చేసుకొని ఆ తెగులుని జయించారు. ఆ రీతిగా ఈ కాలంలో కూడా కొంతమంది ఉంటారు. ఆ తెగులు వలన చనిపోయినటువంటి వారు కూడా 2500 కోట్ల మందిలో ఉంటారు. అయితే 2500 కోట్ల మంది చనిపోతారా? చనిపోరు. 2500 కోట్ల మంది చనిపోతారు అని చెప్పేసి బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. 1/4 వంతు మీద వానికి అధికారం ఇవ్వబడింది. 4వ భాగము పైన వానికి అధికారం ఇవ్వబడింది. ఆ అధికారం ఇచ్చినటువంటి జనాంగంలో ఎంతమంది ఈ 4 రకాలుగా చనిపోతారు అనేటువంటిదే ఇక్కడ ప్రస్తావన. అదేంటన్నా నువ్వు 3 సంగతులే చెప్పావు కదా, ఇంకోటి ఏంటి చెప్తాను రండి. ఇక్కడ ఖడ్గము వలనను 1, కరువు వలనను 2, మరణము వలనను తెగులు, వీడు ప్రవేశపెట్టేటువంటి తెగులు ఒక క్రొత్త రసాయన ఆయుధం. ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఏ రీతిగా వచ్చింది? ఒక లిక్విడ్ వలన వచ్చింది. అటువంటిదే వీడు ఒకటి ప్రవేశపెడతాడు. ఆ కాలంలో వీడు ప్రవేశపెడతాడు. ఇది భయంకరమైనటువంటి తెగులు. ఈ తెగులు ఎవరికైతే వస్తుందో వాళ్ళ యొక్క దేహాలు నలుపు తెలుపు కానటువంటి విధముగా పాండుర వర్ణములో పాడై చనిపోతారు. వాడు ఏది ప్రవేశపెడతాడో ఏ రీతిగా ఉంటుందో తెలియదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క సమాచారాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని నోటి మాటను బట్టి పాండుర వర్ణము అనేటువంటిది ప్రపంచమంతటా కూడా ఆయా ప్రాంతాలలో, ప్రపంచమంతటా కూడా కొన్ని ప్రాంతాలలో అంతటా ఉంటుంది. కానీ దాని బారిన పడేటువంటి వారు కొంతమందే. ఈ తెగులు వలన చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఇది 3వది. ఇక 4వది ఏమిటో చెప్తున్నాడు చూడండి. భూమిలో నుండు క్రూర మృగము వలనను. భూమిలో నుండు క్రూర మృగం ఏంటండి? మనము ఒక క్రూర మృగము గురించి 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రములో నుంచి బయటికి వచ్చింది. వీడి సంగతి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇక 2వ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది అని వ్రాశారు. 11వ వచనం చదువుదాం. మరియు భూమిలో నుండు మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని. వీడెప్పుడు వచ్చాడు? 13వ అధ్యాయంలో వచ్చాడు. 13వ అధ్యాయం ఏంటే? 13వ అధ్యాయము అనగా ఎప్పుడు? 2వ 3.5 సంవత్సరము. 7వ ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు విప్పదీసిన తర్వాత ఆ 7వ ముద్ర ఒక్కటే 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాలలో, ఈ 3.5 సంవత్సరాల ప్రారంభంలో సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగానికి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక మంది మనుషులు, రాజులు మద్దతు పలుకుతారు. ఆ తరువాత భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ఒక అబద్ధ ప్రవక్తలో జొరబడతాడు. వీడు అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? మొదటి 3.5 సంవత్సరాలలో ఎక్కడ ఉన్నాడు? భూమిలో ఉన్నాడు. అదే ఇక్కడ ప్రస్తావనకు తీసుకొని వచ్చాడు. 4వ ముద్రను విప్పదీసినప్పుడు భూమిలో ఉన్నటువంటి క్రూర మృగము వలనను, భూమిలోనే ఉన్నాడు వాడు, ఇంకా బయటికి రాలేదు. వాడు ఎప్పుడు వస్తాడు? 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో వస్తాడు. వచ్చినటువంటి వాడు ఎవరిలో నివాసము చేస్తాడు? అబద్ధ ప్రవక్తలు నివాసము చేస్తాడు. అబద్ధ ప్రవక్త ఒకడు, అబద్ధ క్రీస్తు ఒకడు. ఈ అబద్ధ క్రీస్తునే ధర్మ విరోధి అంటాము. ఈ అబద్ధ క్రీస్తునే నియంత అంటాము. వీడికి సపోర్ట్గా వచ్చేటువంటి వాడు అబద్ధ ప్రవక్త. ఈ ప్రవక్త అనేటువంటి పేరు, ఈ వీడు ఉన్నటువంటి స్థితి, వీడికి గొర్రె పిల్ల లాంటి 2 కొమ్ములు ఉంటాయి. గొర్రె పొటేలుకు ఉన్నటువంటి కొమ్ములు 2 ఉంటాయి వీడికి. వాటి గురించి కూడా మనం తర్వాత 13వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు చెప్దాం. ఇప్పుడు
ఈ క్రూర మృగము, భూమిలో ఉండు క్రూర మృగము, నేను చాలాసార్లు చెప్పాను, భూమిలో పాతాళములో, పాతాళ బిలములో దాచబడినటువంటి, తీర్పు కోసం ఉంచబడినటువంటి ఆ దురాత్మ సమూహము మీద సాతాను ఒక అధికారిని నియమించాడు. ఆ అధికారే ఈ భూమిలో ఉండు క్రూర మృగము. వీడి ఆలోచన కూడా క్రూరమైనటువంటివే, వీడి బుద్ధి కూడా క్రూరత్వము కలిగినటువంటిదే, వీడి స్వభావము కూడా దేవునిని అంగీకరించినటువంటి వాళ్ళని చంపాలి అనేటువంటిదే, మనుషులను భయంకరంగా పాడు చేయాలి అనేటువంటిదే. వాళ్ళందరినీ కూడా పాడు చేస్తే మనము శిక్ష తప్పించుకుంటాము, దేవునికి వ్యతిరేకముగా మనము పనులు చేస్తున్నాము అనేటువంటి దానికంటే కూడా ఆ అగ్నిగుండము నుంచి కొంతైనను కానీ మనకు ఉపశమనము కలుగుతుంది అనేటువంటిది వాడి బాధ. వాళ్ళందరికీ తెలుసు, దురాత్మ సమూహం అంతటికీ తెలుసు. ఆ దురాత్మ సమూహాల మీద 2 చోట్ల ఉన్నారు. ఆ 2 చోట్ల మీద ఉన్నటువంటి అధికారులకు కూడా తెలుసు తీర్పు తర్వాత మనల్ని అగ్నిగుండానికి నెట్టివేస్తాడు దేవుడు అనేది ఖచ్చితంగా తెలుసు. ఈ యొక్క సాతానుగాడికి కూడా తెలుసు, నా జీవితం, శాశ్వత జీవితం అంతా కూడా ఇక యుగాలు తరతరాలు అగ్నిగుండంలోనే నేను ఉండేది అనేటువంటిది కూడా వాడికి అందరికీ తెలుసు, దురాత్మ సమూహం అంతటికి కూడా. కానీ వాళ్ళు ఎందుకు మనుషులను ఈ రీతిగా పాడు చేస్తారయ్యా అంటే దేవుని దగ్గర శిక్ష తప్పించుకోవడానికి అని వాళ్ళు అనుకుంటున్నారు. అదేంటండి, మనుషులను పాడు చేస్తే వాళ్ళు ఎట్లా తప్పించుకుంటారు, ఇంకా శిక్ష అధికమవుతుంది కదా. మనుషుల మీద జాలిపడి, దేవుడు మనుషుల మీద జాలిపడి, ఒకవేళ మనుషులను ఆయన వాళ్ళకు ఉపశమనం కలిగిస్తాడేమో అనేటువంటి ఆలోచన, తప్పుడు ఆలోచన వాళ్ళు కలిగి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనుషులు పాపం చేసి నరకానికి వెళ్తారు. నరకానికి తీసుకువెళ్ళేది ఎవరు? పాపం చేయించేది ఎవరు? ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? దురాత్మ సమూహం దగ్గర నుంచి మనుషులకు వచ్చింది. ఈ మనుషులు చనిపోయి అగ్నిగుండానికి వెళితే దేవుడు ఒకవేళ కనికరించి వాళ్ళకేమన్నా శిక్ష తగ్గిస్తాడేమో, ఎందుకంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడ్డాడు కదా. ఆ మనిషిని కొంచెమైన ఉపశమనం కలిగిస్తారేమో అనేటువంటి ఆలోచన కలిగి ఈ దురాత్మ సమూహం మనుషులను అధికముగా పాడు చేయటం ప్రారంభించారు. కానీ దేవుడు ముందుగానే స్పష్టంగా చెప్పాడు, ఒక మనిషి పాతాళానికి వెళితే తిరిగి మరలా రాడు అనేటువంటి మాట, వాగ్దానము ఖచ్చితముగా ఖరాఖండిగా దేవుడు వాగ్దానాన్ని మనకిచ్చాడు. అదే ధనవంతుడు పేదవాడైన లాజరు జీవితంలో జరిగింది. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇది సమయం కాదు. అయితే వీడు ఆ ఆలోచన కలిగి భూమిలో ఉండి వాడి సమూహం అంతటిని కూడా బయటికి పంపించి మనుషులలోనికి ప్రవేశపెట్టి, ఈ మనుషులు తన స్వభావమును తన యొక్క ఆధ్వర్యములో ఉండకుండా వాళ్ళ మనస్సును కంట్రోల్ చేసుకోలేక వీళ్ళు ఒక మానవాతీతమైనటువంటి బాంబులుగా, ఆయుధాలుగా సాతాను చేతిలో ఒక బలమైన సాధనాలుగా మార్చబడతారు. ఎట్లాగా అనేటువంటిది చెప్తాను. తన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉండి కూడా ఇదిగో నువ్వు వెళ్ళిపోయి పలానా చోట్ల ఇన్ని లక్షల మంది ఆరాధన జరిగిస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నిన్ను నీవుగా చంపేసుకో, ఇదిగో నీలో ఒక బాంబుని, నీకు ఒక బాంబుని మేము అమరుస్తూ ఉన్నాం, దీనిని నువ్వు అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తే నీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది చనిపోతారు. చనిపోయినప్పుడు నువ్వు ఆ చేసినటువంటి దైవ కార్యానికి, దాన్ని దైవ కార్యం అని ఎట్లా అంటున్నావు అని అంటే ఉగ్రవాదులు చెప్పుకునేది అదే, మేము దేవుని కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకునేది అదే. వాళ్ళని సాతానుగాడు, ఈ నియంత అయినటువంటి వాడు చాలా చక్కగా వాడుకుంటాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగానే వాళ్ళని వాడుకుంటాడు. మీరు దేవుని కోసం ప్రాణాలను అర్పించడానికైనను కానీ మీరు తెగించ, ప్రసంగాలు కూడా వాళ్ళు చేస్తాడు, ఉపదేశాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఆ రీతిగానే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చనిపోతే స్వర్గం లభిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడైతే మనుషులు అధికంగా ఉంటారో, దేవుని పేరట ఆరాధనలు జరిగిస్తారో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను పేల్చుకొని చంపేసుకున్నప్పుడు అనేక మంది చనిపోతారు. ఆ రీతిగా ప్రేరేపించినటువంటి వాడు ఈ భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము.
మీకు అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ఆ దురాత్మ సమూహాన్ని ఆ రీతిగా రెచ్చగొట్టి ప్రేరేపించి మనుషుల్లోనికి ప్రవేశపెట్టినప్పుడు మనిషి చేసే బుద్ధిహీనమైనటువంటి పని, తన కుటుంబం కోసం ఏదో సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎంతో కొన్ని లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి ఆ రీతిగా ఆ మనుషులను చంపడానికి ఉగ్రవాద మూకలు, ఉగ్రవాద సమూహాలు చాలానే ఉన్నాయి. ఆ రీతిగా ప్రేరేపించబడి ఆ రీతిగా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ 4వ ముద్ర విప్పదీసినటువంటి కాలంలో కనబడుతూ ఉన్నారు. వీళ్ళ వలన అనేక మంది చనిపోతారు, చాలామంది చనిపోతారు. చనిపోయినటువంటి భాగమును దేవుడు లెక్క కట్టినప్పుడు ఆ కాలానికి 4వ ముద్ర కాలానికి 4వ ముద్ర అయిపోయేటప్పటికీ దరిదాపుగా నియంతగాడి కాలము 28 నెలల వరకు వస్తుంది. ఆ 28 నెలల కాలంలో కూడా యుద్ధము జరుగుతూనే ఉంటుంది, క్రైస్తవులను చంపుతానే ఉంటారు, తెగులు నడుస్తూనే ఉంటుంది. ఇదిగో ఈ రీతిగా అల్లరి మూకలు రెచ్చగొట్టబడి దురాత్మ చేత ప్రేరేపించబడి మనుషులు మానవ బాంబులుగా వాళ్ళు సిద్ధపరుచుకొని అనేక మంది మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడనటువంటి స్థితి కూడా ఉంటుంది. ఈ 4 రకాలుగా చనిపోయినటువంటి వాళ్ళు ఆ భూమి యొక్క 4వ భాగముగా వాళ్ళు పేర్కొనబడ్డారు. దరిదాపుగా చాలామంది చనిపోతారు. మనుషులలో 4వ భాగము మీద వాడికి అధికారం ఇవ్వబడినప్పుడు ఆ 4వ భాగములో చాలామందిని వాడు చంపేయడానికి వెనుకాడనటువంటి ఆలోచన వాడికి కలిగి ఉంటుంది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యుద్ధము జరుగుతూనే ఉన్నది, ఈ లెక్క కట్టారు. దేవుని యొక్క కృపలో మనకు అర్థం కావడానికి చక్కగా వ్రాశారు ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. అయితే ఈ ముద్ర తర్వాత నియంత అయినటువంటి వాడు మరలా కనబడింది ఎక్కడయ్యా అనంటే 7వ ముద్రను విప్పదీసిన తర్వాత కనపడ్డాడు. 13వ అధ్యాయము మొదటి వచనములో వాడి నిజస్వరూపాన్ని, వాడి యొక్క స్థితిని, వాడు ఉండేటువంటి విధానాన్ని అక్కడ స్పష్టంగా చూయించారు. ఈ ముద్రల కాలంలో ఒకడు వస్తాడు, నల్లని గుర్రం మీద ఒకడు, తెల్లని గుర్రం మీద ఒకడు, ఎర్రని గుర్రం మీద ఒకడు, పాండురవర్ణం మీద గుర్రం మీద ఒకడు అని చెప్పేసి సూచాయిగా చెప్పుకుంటా వచ్చినటువంటి వీడు ప్రపంచమంతటికి కనబడేది ఎప్పుడయ్యా అనంటే, ఒక హోదాలో కనబడేది ఎప్పుడయ్యా అనంటే 2వ 3.5 సంవత్సరంలో కనబడతాడు. ఏమి జరిగింది ఈ లోపు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. ఈ మసీదు ఉన్నటువంటి స్థలము కోసం యుద్ధము జరుగుతూ ఉండగా నియంత అయినటువంటి వాడు ప్రపంచమంతటా కూడా మతపరమైన కరువుతోటి, తెగులుతోటి మనుషులను చంపివేస్తూ పైకి మాత్రం ఉపన్యాసాలు ఏమిస్తాడయ్యా అనంటే 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. వాడు టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ వాడు చెప్పే మాటలు 2 ఉన్నాయి. వాటిని నేను మీకు చూపిస్తాను. 2 కాదు, చాలా ఉన్నాయి. వాటిని నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు చెప్పినటువంటి మాటల్లో 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవాయే ఈ మాట సెలవిచ్చున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఇంకొక మాట కూడా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. చూడండి, వాడు సోషల్ మీడియాలోకి వచ్చి మనుషులను తన వైపు ఆకట్టుకోవడానికి, వాడు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి,
క్రైస్తవులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా వినండి. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. వాడి బుద్ధి మనకు అర్థం అవ్వాలి, వాడి తెలివితేటలు మనకు అర్థం అవ్వాలి, వాడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది క్రైస్తవులకు అర్థం కావాలి. ఈ మాటలన్నీ కూడా క్రైస్తవేతరులకి చెప్పితే వాళ్ళు ఏమంటారో మీ అందరికీ బాగా తెలుసు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ఆయన రక్తమును ఆయన శరీరముని తిని త్రాగి క్రీస్తు దేహములో అవయవాలుగా ఉన్నటువంటి మనము సర్వసత్యాన్ని గ్రహించాలి. వీడు సోషల్ మీడియాలో కానీ వాడి యొక్క ఉపన్యాసాలలో కానీ వాడు బాగా మనుషులను మోటివేషన్ చేసేటువంటిది ఏ రీతిగా అయ్యానంటే, దేవుడే వీటిని ప్రవేశపెట్టాడు. కరువును ప్రవేశపెట్టింది ఆయనే, వధ జరిగిస్తుంది ఆయనే, కరువును తీసుకొస్తుంది ఆయనే, తెగులును తీసుకొస్తుంది ఆయనే అనేటువంటి భావాన్ని మనుషులలోనికి వాడు ఇంజెక్ట్ చేస్తాడు. కానీ ఆ యొక్క ప్రవచనాలు ఎవరికి చెప్పబడ్డాయి? ఎప్పుడు చెప్పబడ్డాయి? యూదులకు, ఇశ్రాయేలీయులకు ఆ కాలంలో చెప్పబడ్డాయి. దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ క్షామము వలన, కరువు వలన, ఖడ్గము వలన వాళ్ళు చంపబడ్డారు. తిరిగి మరలా దేవుడు వాళ్ళను సమకూర్చాడు, బలపరుస్తున్నాడు. ఆయన ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలును వారి మధ్యలో ఉంచుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ కాలంలో భూమి మీద మిఖాయేలు దూత భూమి మీద ఉన్నాడు. 100% నేను చెప్పగలను. అంత గొప్ప కృప దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు, తన ప్రాణము కంటే అధికముగా ప్రేమించినటువంటి క్రైస్తవులను ఇశ్రాయేలీయులు ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు మొదటి వాళ్ళను కడపటి వాళ్ళనుగా చేశాడు, కడపటి వాళ్ళను మొదటి వాళ్ళనుగా చేశాడు. ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ రీతిగా చేశాడు అన్నంటే నమ్మడానికి మనము దేవునిని ఎరగనటువంటి వారము కాదు. దేవుని రక్తమును, దేవుని శరీరమును కలిగి ఉన్నాం. ఆయన ఆత్మ మనలో సంచకరువుగా ఉన్నాడు. మరికొందరు ఆయనకు దేవాలయముగా ఉంటూ ఉన్నారు. అట్టివారు గ్రహించవలసిన సత్యం ఒకటి ఉన్నది. వీడు ఇచ్చేటువంటి ఆ మాటలలో, ఉపదేశాలలో, ప్రసంగాలలో, మనుషులను తన వైపు ఆకట్టుకోవడానికి చెప్పేటువంటి మాటలలో ఎక్కడా కూడా సత్యము లేదు. వాడి తండ్రి అబద్ధీకుడు. దేవుడే ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు అనంటే నమ్మడానికి మనము వాడి తరపు మనుషులము కాదు, దేవుని బిడ్డలమై ఉన్నాం. చాలామంది వాడిని నమ్ముతారు, వాడికి జైలు కొడతారు, వాడిని స్వాగతిస్తారు. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. చదువుతారా ఆ మాట కూడా ఒకసారి? 13వ అధ్యాయము. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి, దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఇక్కడ మీకు చాలా వివరంగా దేవుడు వ్రాయించాడు. మనందరము అర్థం చేసుకునే విధంగా వ్రాయించాడు. 4వ ముద్ర విప్పదీసిన కాలం వరకు, ఆ 4వ ముద్ర కంప్లీట్ అయ్యేటంత వరకు వాడు భూమి మీద యుద్ధాలు చేయిస్తూ వాడి యొక్క రోమా పట్టణంలో ఒక కొండ మీద వాడు కట్టుకున్నటువంటి మహా గొప్ప ప్యాలెస్లో వాడు ఉంటూ ఉన్నాడు. వాడు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు, వాడు ఉంటున్నటువంటి నివాసము ఆ 7 కొండలలో ఒకదాని మీద ఉన్నది. ఆ 7 కొండలలో ఒకదాని మీద ఉన్నటువంటి ఆడి నివాసములో ఉండి యావత్ ప్రపంచమంతటా వీడు ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. యుద్ధాలు జరిగిస్తూ ఉన్నాడు, కరువును పంపిస్తూ ఉన్నాడు, క్షామాన్ని పంపించాడు, తెగులును పంపించాడు. ఈ రీతిగా వాడు అక్కడే ఉండి చేస్తూ ఉన్నటువంటి కార్యాలన్నిటినీ పసిగట్టిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. మా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాలో తన దూతను నివాసింపజేయటం మాత్రమే కాకుండా మమ్మలను సురక్షితంగా కాపాడుతూ ఎక్కడా కూడా మాకు ఏ హాని కలిగించకుండా అధికమైనటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి తన రెక్కల చాటును మమ్మల్ని నడిపించి గద్ద తన పిల్లలను ఏ రీతిగా ఎత్తుకొని వస్తుందో ఆ రీతిగా ఆయన రెక్కల క్రింద మమ్మల్ని దాచి కాచి కాపాడి తీసుకొని వస్తే నువ్వు మా దేవుడు అబద్ధికుడని చెప్తావా అని చెప్పేసి వాడి మీదకు ఒక మిసైల్ను ప్రయోగిస్తారో ఏం ప్రయోగిస్తారో తెలియదు, కానీ చావు దెబ్బ వాడికి తగులుతుంది, వాడి నివాసములోనే తగులుతుంది, వాడు ఉన్నటువంటి ఆ కొండ మీదే తగులుతుంది. అందుకనే తలకు దెబ్బ తగిలింది అని రాశారు. వాడికి 7 తలలు ఉన్నాయి.
ఆ 7 తలలేంటి? 7 కొండలు. ఆ 7 కొండల్లో ఒక కొండ మీద వాడు నివాసం చేస్తూ ఉన్నాడు. మనిషిగా వాడు ఒక కొండ మీద నివాసం చేస్తూ ఉన్నాడు. వాడికి చావు దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడు తగిలిందయ్యా అంటే ఈ 4వ ముద్ర కాలం అయిపోబోయే లోపే వాడి మీద ఇశ్రాయేలీయులు యుద్ధం చేసి వాడిని చావు దెబ్బ కొడతారు. ఆ చావు దెబ్బ తగిలినటువంటి వాడు త్వరగా కోలుకొని దరిదాపుగా 7, 8, 9 నెలల్లోనే కోలుకొని, 1 సంవత్సరం తిరగక ముందే కోలుకొని వాడు మరలా తిరిగి సోషల్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రపంచ జనాభా అందరూ కూడా ఆశ్చర్యకపోతారు. ఇంత గొప్ప దెబ్బ తగిలినా కానీ వీడు బతికాడు అనంటే వీడే మా మెస్సయ్య అని కొందరు. మెస్సయ్య అని ఎవరు అనుకుంటారు? ఖురాన్లో కూడా ఉంది, మీకు తెలుసా? ఈసలాం అని చెప్పేసి వాళ్ళు అప్పుడు అనుకుంటారు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడు ఇతనే. ఇంతవరకు మా మందిరం కోసం మా మసీదు కోసం ప్రయాసపడ్డాడు. ప్రాణమును కూడా మా కోసం లెక్క చేయకుండా తిరిగి మరలా వచ్చి గొప్పగా మా కోసం పోరాడబోతూ ఉన్నాడు అని చెప్పేసి మహమ్మదీయులలో చాలామంది, అందరూ అని నేను అన్ను. ఎందుకనంటే బైబిల్లో ఉన్న విధానాన్ని బట్టి అందరూ వాడి వైపు తిరగరు. వాళ్ళే వాడికి చావు దెబ్బ కొట్టబోతా ఉన్నారు. అది తర్వాత మనం మాట్లాడుకుందాం. చాలామంది వాడిని ఇదిగో మా ప్రవక్త చెప్పినటువంటి మెస్సయ్య వచ్చాడు, ఇతను గుర్రం మీద సంచారం చేస్తూ ఉన్నాడు, ఇతను వచ్చినప్పుడు మేమందరం కూడా ఎత్తబడతాము, మోక్షానికి వెళతాము, మా గ్రంథంలో ఉన్నటువంటి ఖురాన్లో ఉన్నటువంటి అక్షరాలు మాకు కనబడవు అని చెప్పేసి ఒక వచనాలు వాళ్ళకు ఉన్నాయి, కొన్ని వచనాలు. ఆ వచనాలను ఆధారం చేసుకొని వాడిని కొందరు మహమ్మదీయుల్లో కొందరు మెస్సయ్యగా వాడిని అంగీకరిస్తారు. మెస్సయ్యని ప్రవక్తయే అని చెప్పేసి వాళ్ళు అంగీకరిస్తారు. కానీ అతని మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ఆ మెస్సయ్యను వాళ్ళు విశ్వసించిన విధానాన్ని బట్టి వాళ్ళు మోసపోతారే కానీ ఎటువంటి క్షేమము వాళ్ళకి ఉండదు. వీడు ఎప్పుడైతే చావు దెబ్బ కలిగి మరలా తిరిగి కోలుకొని బయటికి కనపడతాడో అప్పుడు దరిదాపుగా మొదటి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. ఇక ఉన్న 2-3 నెలల వ్యవధిలో ప్రపంచమంతటినీ కూడా వాడు గ్యాదర్ చేసుకొని వాడు బాగుపడ్డాక ఇశ్రాయేలీలు కొట్టిన చావు దెబ్బ నుంచి తప్పించుకొని వాడు కుదుటపడి మరలా తిరిగి వాడు తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అధికమైనటువంటి జనాదరణ వాడికి కలుగుతుంది. అనేక మంది రాజులు వాడికి మద్దతు పలుకుతారు. అక్కడి నుంచి తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. అయితే వాడు ఇచ్చినటువంటి ఆ మోటివేషన్ స్పీచ్ వలన, లేదా వాడు పలికినటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాల వలన వాడు ఏం చేస్తాడయ్యా అంటే దేవుడే ఇదంతా జరిగిస్తున్నాడు అని నమ్మించేటువంటి విధానంలో చాలా మంది వాడి వెంట పోతారు. కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, కొన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాటిని రద్దు చేసుకొని మరీ వీడిని వెంబడిస్తారు. ఆ కాలం రాబోతూ ఉన్నది, అది 4వ ముద్ర తర్వాత జరిగేటువంటి కాలము. ఈ 4వ ముద్ర కాలములో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కరువు వలన, ఖడ్గము వలన, తెగులు వలన, భూమిలో నుండి రాబోయే క్రూర మృగము వలన దరిదాపుగా ప్రపంచముల్లో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి 4వ భాగం మీద వాడికి అధికారం ఇవ్వబడితే వాడికి ఇవ్వబడినటువంటి ఆ 4వ భాగములో చాలామంది ఈ 4 రకాలుగా చనిపోతారు. ఇందులో క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు, యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ మనుషులకు ఒకే విధంగా కనబడతారు, కానీ వాళ్ళని ఫిల్టర్ చేసేటప్పుడు ఒక గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. అది 5వ ముద్ర విప్పదీసినప్పుడు ఉన్నది. ఆ 5వ ముద్ర విప్పదీసినప్పుడు ఏమి జరిగిందో, 6వ ముద్రను విప్పదీసినప్పుడు ఏమి జరిగిందో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ప్రపంచమంతటా ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి తెగులు అనేటువంటిది ఈ పాండుర వర్ణము గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు ప్రవేశపెట్టిన తెగులు. ఇది బహుభయంకరముగా ఉండేటువంటి తెగులు, మనిషి చాలా త్వరగా చనిపోయేటువంటి తెగులు.
ఆ తెగులు మనుషులలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని సరఫరా కాకుండా ఆపివేసి మనిషి యొక్క వర్ణాన్ని మార్చగలిగేటువంటి విధముగా ఉండే తెగులు. అది ఏంటి అనేటువంటి దాని పుట్టుపూర్వత్రాలు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వచనాలను బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. మనుషులకు ఆ తెగులు సోకినప్పుడు వాడు ప్రవేశపెట్టినటువంటి ఇది కూడా ఒక విధమైనటువంటి కరోనా లాంటిదే. కరోనా ఏ రీతిగా అయితే ప్రపంచమంతటా మనిషి నుంచి మనిషికి సోకుతూ వచ్చిందో, అంటుకుంటూ వచ్చిందో, ఆ విధముగానే ఉంటుంది, ఆ రీతిగానే ఉంటుంది. అంతకంటే ఇంకా ప్రమాదకరముగా ఉండవచ్చు. మనిషి ఆ రక్త ప్రసరణ ఆగిపోయి అతి త్వరగా చనిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. దీని నుంచి మరి క్రైస్తవులు తప్పించుకుంటారా అని మీరు అడిగితే ఒక్క మాటను నేను మీకు చూయించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పాతాళం యొక్క తాళపు చెవులు దేవుని ఆధీనములో ఉన్నాయి అని మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కడి మరణము ఆయన ఆధీనములో ఉన్నది. వీడు ఒకవేళ తెగులు ప్రవేశపెట్టినా, ఖడ్గము ప్రవేశపెట్టినా, నా మాటలు జాగ్రత్తగా స్పష్టమైన మనస్సు కలిగి ఆలోచించండి. ఒకవేళ ఒకడిని ఖడ్గము చేత చంపేసినటువంటి వాడి యొక్క ప్రాణము, చంపేసినటువంటి వాడి చావు ఎవని ఆధీనములో నుండి వాడి ప్రాణం పోబోతూ ఉన్నది? క్రీస్తు ఆధీనములో నుండే. క్రీస్తు పర్మిషన్ ఇస్తేనే వాడు ఆ ఖడ్గము దగ్గరికి వెళ్ళగలడు. క్రీస్తు వాడి లెక్క చూసి ముగిస్తేనే ఆ ఖడ్గము చేత వాడు చంపబడగలడు. క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, క్రైస్తవుడు హతసాక్షిగా మార్చబడడానికి సంసిద్ధమై ఉన్నాడా లేదా అనేటువంటిది దేవుని లెక్కలో ముందుగానే వ్రాయబడి ఉన్నది. దావీదు భక్తుడు అంటాడు, నేను నిలబడుట, నేను కూర్చుండుట, నేను పరుండుట, నా పుట్టుక దినము, నా మరణ దినము సమస్తము కూడా నువ్వు రాసి పెట్టుకొని ఉన్నావు. ఇంకొక మాట, బలమైన మాట ఇంకొకటి ఉంది. ఒక మనిషి దేవునిని బట్టి ఎంతవరకు నమ్మకము ఉంచాలి అనేటువంటిది ఒక్క మాటలో దేవుడు తేల్చి చెప్పేశాడు. అదేమిటయ్యానంటే, నీ వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను కానీ దేవుని పర్మిషన్ లేకుండా నేల రాలదు. పిచ్చుకలు బహుస్వల్పమైనటువంటివి, వాటి ప్రాణం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని పర్మిషన్ లేకుండా అది కూడా అసలు తల వెంట్రుకల్లో ఒకటైనను నేల రాలదు అనంటే దేవుని దృష్టిలో మనిషి విలువ ఎంత ఉన్నతమైనది చూడండి. ఎంత గొప్పగా దేవుడు మనిషిని రూపొందించాడు, ఎంత దృష్టి నిలుపుతున్నాడు దేవుడు మనిషి మీద. ఒక వెంట్రుక కూడా నేల రాలదు అనంటే ఎంత కాన్సంట్రేషన్ దేవుడు మనిషి మీద పెట్టాడో చూడండి. తన దూతలకు ఆజ్ఞాపించాడు, తానే మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు భయపడాలి మనము? ఎందుకు భయపడాలి? ఖడ్గము వలన ఒకవేళ హతసాక్షిగా మారాలి అని ఎవరి మీద ఎందుకు లేదు, నా మీద గురించి చెప్పుకుంటాను. ఒకవేళ నేను ఖడ్గము చేత చంపబడి దేవునికి హతసాక్షిగా మారాలి అని ఉంటే నన్ను మార్చగలిగిన వాడు ఎవడో లేడు, నన్ను తప్పించగలిగిన వాడు ఎవడో లేడు. కానీ సంసిద్ధమైనటువంటి మనసు నాకుండాలి. దేవుడు ఇచ్చాడులే, దేవుడు చేస్తాడులే అని చెప్పేసి పాపం చేస్తూ ఉంటే అది జరగదు, నన్ను తీసుకెళ్ళి అగ్నిగుండానికి అప్పచెప్తాడు దేవుడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ప్రణాళికలో నుంచి తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు స్పష్టమైనటువంటి ప్రణాళికను మనిషికి ఇచ్చినప్పుడు మనిషి ఆ ప్రణాళికలోనే నడవాలి. నడిచినటువంటి వాడు పరలోక రాజ్యానికి వారసుడు, నడవనటువంటి వాడు అగ్నిగుండానికి వెళతాడు. ఎంతమంది నరకానికి వెళతారో, ఎంతమంది పరలోకానికి వెళతారో దేవునికి తెలుసు. మనిషి తల వెంట్రుక నేలను రాలటము కూడా దేవుని యొక్క పర్మిషన్లోనే ఉన్నది. సాతానుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఏదైనా శ్రమ పెట్టాలి అన్నా, కష్టపెట్టాలి అన్నా దేవుని పర్మిషన్ తీసుకొని రావాలి. ఏబు గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఏబును వచ్చి టచ్ చేయడానికి, ఆయనను తాకడానికి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అట్లాంటి నీతి న్యాయము కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి.
సాతానుడు నిన్ను తాకాలి అనంటే నీ పరిశుద్ధ జీవితమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ దగ్గరకు రాలేడు వాడు. వాడి దోతలు ఏది కూడా నీలో లేరు. వాడి చర్యలు ఏవి కూడా నీలో కనబడటం లేదు. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, నీ పరిశుద్ధతనే వాడికి కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు రక్తము నీలో కనబడినప్పుడు వాడు నిన్ను చూసి పారిపోతాడే కానీ నీ దగ్గరకు రాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. నిజ క్రైస్తవుడు నిలబడితే వాని ఎదుట సాతానుగాడు పారిపోవాల్సిందే తప్ప నిలబడ్డానికి వాడికి శక్తి లేదు. దేవుని మహిమ మనలో ఉన్నది. దేవుని ఆత్మ మనలో నివాసము చేస్తూ ఉన్నాడు. సృష్టికర్తకు నువ్వు దేవాలయముగా ఉన్నప్పుడు నీ ఎదుట ఎందుకు నిలబడతాడు సాతానుగాడు? ఈ తెగుళ్ళలో కానీ, కరువుల్లో కానీ, ఖడ్గములో కానీ ఆయన పర్మిషన్ లేకుండా నీ దగ్గరకు రావు. ఒక నిజాయితీ క్రైస్తవుడుగా నీవు ఉంటే, నీతిపరుడుగా నీవు ఉంటే సాతానుడు దేవుని పర్మిషన్ తీసుకొని రావాల్సిందే నీ దగ్గరకు. ఎంత గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడో చూడండి. యేసుక్రీస్తు ఇదే ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఎట్లా కాపాడతాడో ఇప్పుడు అర్థం అవ్వాలి మనకి. మనము మండుచున్న ఒక పొదల్లాగా ఉండాలి. ప్రతి ఒక్కదానికి మనం రెస్పాండ్ అవ్వకూడదు. మనుషులు మనల్ని రెచ్చగొట్టడానికి సాతాను యొక్క ఆలోచన కలిగి మనల్ని రెచ్చగొడతారు. కానీ ఎక్కడా కూడా మనము ఉద్రేకపూర్వకముగా మన యొక్క విశ్వాసమును చెడగొట్టుకోకుండా, నోటి మాట జారకుండా ప్రేమ కలిగి వారిని మనము చూడాలి. వాడిలో దురాత్మ ఉంది కదన్నా, మనం ప్రేమట చూపించాలంటే అదే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. నీవు నీ ఎదుటివాను నీ మీద ద్వేషము కలిగి ఉన్నప్పుడు, నీ మీద మంచి అభిప్రాయం లేకుండా నీ మీద తప్పుడు సాక్ష్యం పలికినప్పుడు వాడిని ప్రేమించు, వాడికి భోజనం పెట్టు, వాడికి దాహాన్ని ఇవ్వు. అప్పుడు నెప్పుల కుంపటి వాడి మీద నువ్వు పెట్టిన వాడు అవుతావు. ఆ కాలంలో నువ్వు శిరచ్ఛేదనం చేయబడాలి అన్నా, ఒకవేళ కరువు నీ దగ్గరకు వచ్చినా దేవుడు నిన్ను పోషించగలిగేటువంటి విధముగా నిన్ను నడిపిస్తాడు. నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను రాలదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. విశ్వసించు. క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు బహు బలముగా నమ్మాలి. చాలామంది అంటారు అసలు క్రైస్తవులే ఉండరండి ఈ కాలంలో అని. ఏ ఉదాహరణలు చెప్తారో నేను చెప్తాను. ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకు అలుముకున్నప్పుడు దేవుడు వాళ్ళని తప్పించలేదా? అక్కడి నుంచి వాళ్లకు ఏ హాని కలిగించకుండా ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు. ఒకటి మీరు జాగ్రత్తగా, సునిశ్చితంగా, శ్రద్ధ కలిగి, బుద్ధి కలిగి ఆలోచించండి. అప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో లేరా? ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని శూన్యంలోకి దేవుడు తీసుకెళ్ళాడా? చాలా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి మాటను కూడా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. శ్రమల కాలంలో నుంచి నేను వాళ్ళని తప్పిస్తాను అన్న దేవుడు అంటే తీసుకొని వెళ్ళిపోతాడు. ఆడకి తీసుకెళ్తాడు? తప్పిస్తానని ఎవరికి చెప్తాడు? ఇక్కడ ఏమంటున్నాడో స్పష్టంగా చూడండి. శోధన కాలములో, లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటే కాపాడేటువంటి వాడు యాడుంటే కాపాడతాడండి? ఆ శోధనలో ఉంటే కదా, ఆ భూమి మీద ఉంటే కదా, ఆ లోకంలో ఉంటే కదా కాపాడేది. కాపాడి తీసుకెళ్ళి పరలోకంలో పెట్టినటువంటి వాడికి ఈ మాట ఎందుకు చెప్తాడు? శోధన కాలములో నుండి నేను నిన్ను తప్పిస్తానని ఎందుకు చెప్తాడు? జాగ్రత్త కలిగి ఆలోచించండి. వాక్యముగా మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవులు భయపడవలసిన అవసరం లేదు. శ్రమలలో క్రైస్తవుడు భయపడవలసిన అవసరం లేదు. భయం కలిగినటువంటి వాడిని దేవుడు శిరచ్ఛేదనానికి అప్పగించడు. ఇంకొక మాట కూడా మీకు ఉన్న ఆ దేవుని యొక్క ఉద్దేశం అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. భయపడేటువంటి వాడు, పిరికి వాడిని హతసాక్షిగా దేవుడు మారనివ్వడు. ఒకవేళ వాడు హతసాక్షిగా మారితే పరలోక రాజ్యానికి అనర్హుడు, వానిలో పాపం ఉన్నది కాబట్టి
పిరికివాడు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించడు. నువ్వు చెప్పే సోది అంతా యాడుంది అని అంటారా? నేను సోది చెప్పట్లేదండి, వాక్యాన్నే చెప్తూ ఉన్నాను. రండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అబద్ధమాడేవాడు ఎవడు పరలోకం వెళ్ళడు, హతసాక్షిగా మార్చబడ్డు, ఖడ్గము చేత చంపబడ్డడు. నువ్వు ఒకవేళ చంపబడ్డావు అని అంటే అది నీ పాప పరిపక్వమై నరకానికి వెళ్ళటానికి చంపబడ్డావు. నువ్వు క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా చంపబడుతున్నావు అని అంటే, ఆ ఖడ్గమునకు ఆహుతవుతున్నావు అని అంటే, ఆ తెగుల్లో నువ్వు పడి చనిపోతున్నావు అని అంటే, ఆ కరువుకు నువ్వు చనిపోతున్నావు అని అంటే నీ పాపం పరిపక్వమై చనిపోతున్నావు అని అర్థం. క్లియర్గా ఉండాలి ఒక క్రైస్తవుడు. ఆలోచన పరంగానైనను, పరిశుద్ధత పరంగానైనను సరి అయినటువంటి వాడిగా, ఉప్పు వేసినట్టుగా, కుడి ఎడమలకు తొలగక గురి ఎద్దకు పరిగెత్తేవాడిగా, పాపము జోలి ఇక మనకు లేదు అని అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా, పాపముతో ఇక మనకి ఎందుకు పొత్తు, దానిని తీసివేసుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో నడిచిన వాడు ఏమవుతాడు అనేటువంటిది దేవుని యొక్క కృపలో తెలియజేయబడుతూ ఉన్నది. పిరికివాడు, అయ్యో నన్ను చంపుతారేమో, నన్ను చంపేస్తారేమో, ఖడ్గం, నువ్వు అసలు పనికిరావు, దేవుని సన్నిధిలోనే పనికిరావు. రోషం కలిగి ఉండు. దేవుని మహాకృప చేత బైబిల్లో సమస్తము వ్రాయించి ఉంచారు కనుక ఎక్కడ కూడా క్రైస్తవుడు దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవుని మహాకృపను బట్టి 4వ ముద్రను కూడా మనం ధ్యానం చేశాం. నెక్స్ట్ వీడియోలో 5వ ముద్ర బహు గొప్పగా దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. చాలా ఘనముగా ఉన్నటువంటి ఆ ముద్ర గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.